అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్టమైసమ్మ ఆలయం సమీపంలో 30 మంది కూలీలు వరదల్లో చిక్కుకున్నారు. ఎటువంటి సమాచారం లేకుండా పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరదలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తడంతో గ్రామాల్లోకి వరద నీరు ముంచెత్తింది. నారాయణపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత నిర్మల పుల్లారావు ఉదయాన్నే వ్యవసాయ పనుల కోసం పొలంలోకి వెళ్లగా ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నీటి ప్రవాహంలో చిక్కుకుని బయటకు రాలేక పొలంలోని చెట్టుపైకెక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. రైతుల వ్యవసాయ కూలీలు నీటి ప్రవాహంలోకి చిక్కుకుని బయటకు రాలేకపోతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఫోన్ చేయండి. అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్టమైసమ్మ ఆలయం సమీపంలో 30 మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఎటువంటి సమాచారం లేకుండా పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరదలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తడంతో గ్రామాల్లోకి వరద నీరు ముంచెత్తింది. నారాయణపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత నిర్మల పుల్లారావు ఉదయాన్నే వ్యవసాయ పనుల కోసం పొలంలోకి వెళ్లగా ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నీటి ప్రవాహంలో చిక్కుకుని బయటకు రాలేక పొలంలోనే చెట్టుపైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. రైతులు వ్యవసాయ కూలీలు నీటి ప్రవాహంలో చిక్కుకుని బయటకు రాలేకపోతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్టమైసమ్మ ఆలయం సమీపంలో 30 మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు. 15 మంది వరదలో చిక్కుకున్నారు. ఎటువంటి సమాచారం లేకుండా పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరదలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సౌజన్యం మనం చూడొచ్చు. జోరుగా పడుతున్న వర్షాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా అతలాకుతలం అవుతున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే అశ్వారావుపేట మండలం నారాయణపురం వరదలో మాత్రం దాదాపుగా 30 మంది దాకా కూడా వ్యవసాయ కూలీలు చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఉదయం పూట వ్యవసాయ పొలాలకు కూలీలకు వెళ్ళినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే పెద్దవాగు గేట్లకు సంబంధించి 3 గేట్లు కూడా ఓపెన్ చేయడంతో కూడా ఒక్కసారిగా వరద వచ్చి పడ్డది. వరదలో మొత్తం కూడా మధ్యలో ఉన్నటువంటి ఈ రైతు కూలీలతో పాటు రైతులు కూడా చిక్కుకున్నట్టు దృశ్యాలు మనం చూడొచ్చు. దాదాపుగా మధ్యాహ్నం నుంచి దాదాపు 3 గంటల కాంచి కూడా వాళ్ళు వరదలనే చిక్కుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే వాళ్ళని రెస్క్యూ చేసి ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకురావాలని కూడా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే అక్కడే అశ్వారావుపేటలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా సమీపంలో నారాయణపురం సమీపంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే కొంతమంది చెట్లపైకి ఎక్కారు, కొంతమంది మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆ వరదలోనే ఇంకా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గేటుకు సంబంధించి ఏదైతే ఉందో పెద్దవాగు గేట్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఓపెన్ ఉన్న నేపథ్యంలో అది క్లోజ్ చేద్దామని కూడా తీవ్రమైన ఇబ్బందులు అక్కడ ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వాగులోకి వరద ఎక్కువ వస్తున్న పెద్దవాగులోకి వరద ఎక్కువ ఎగువ నుంచి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాజెక్టు పైనుంచి కూడా వరద పోతుంది. గేట్లు మూస్తే ప్రాజెక్టు తెగే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో ప్రాజెక్టు గేట్లు మాత్రం ఓపెన్ ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇంకో గేటు ఓపెన్ కావాలి, ఆ గేట్ కూడా ఓపెన్ కావట్లేదు. అయితే ఈ 3 గేట్ల వరదల్లోనే మొత్తం పూర్తి స్థాయిలో కూడా 30 మంది దాకా రైతులు చిక్కుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వీళ్ళందరూ కూడా ఒక రెస్క్యూ టీం కోసం ఎదురు చూస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే కొద్దిసేపటి కిందటనే వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పందించిన పరిస్థితి కనపడుతుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ టీంలతోటి వెళ్లి అక్కడ ఉన్నటువంటి రైతులను కాపాడాలని చెప్పేసి కూడా సీఎంఓకి ఆదేశాలు జారీ చేసినట్టు పరిస్థితి చూడొచ్చు. అయితే చీకటి అవుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వర్షం కూడా కొడుతున్న నేపథ్యంలో, వర్షం కూడా బాగా పడుతున్న నేపథ్యంలో హెలికాప్టర్ వస్తుందా రాదనేది కూడా మీద ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అధికారులు వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడదామంటే వాళ్ళు అక్కడ దాకా వెళ్లే పరిస్థితి లేదు. దాదాపుగా 3 గంటల కానించి కూడా ఆ వాగు సమీపంలో ఉన్నారు. ఇటు
ఫైర్ సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి గజీతకాలతో పాటు కొంతమంది రెవెన్యూ సిబ్బంది కూడా అక్కడికి వెళ్లారు. రెస్క్యూ టీములతో వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. 3 గంటల కాంచి కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, వాగులు దాటించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కనీసానికి వాళ్ళ దగ్గర దాకా కూడా పోలేని పరిస్థితి మనం రెస్క్యూ టీములను చూడొచ్చు. అయితే హెలికాప్టర్ ఒకటే దీనికి ప్రత్యామ్నాయం అని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం ఆలోచించిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే హెలికాప్టర్ ఇప్పుడు అనుగుణంగా ఉందా ఈ టైం, ఎందుకంటే వర్షం పడుతుంది, చీకటి అవుతున్న నేపథ్యంలో వాళ్ళు కాపాడేది ఎవరని చెప్పేసి కూడా వాళ్ళైతే బొబ్బోలు పెడుతున్న పరిస్థితి కాపాడుతుంది. ఆ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర దుఃఖంలో ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా దాదాపు 30 మంది ఉన్నారు. మొత్తం రైతు కూలీలు ఉన్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఖచ్చితంగా మమ్మల్ని ప్రాణాలు కాపాడాలని చెప్పేసి కూడా వాళ్ళు వేడుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఎందుకంటే భయంకరమైన వరద వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా వాళ్ళు ఒక టెన్షన్ వాతావరణంలో ఆ వరదలో ఉన్నటువంటి పరిస్థితి కాపాడుతుంది. అయితే వరద ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో మనం చూడొచ్చు స్పష్టంగా విజువల్ లో కూడా వాగు ఏదైతే ఉందో పెద్ద వాగుకు సంబంధించి వాగు గేట్ల నుంచే వరద కాకుండా వాగు పైనుంచి కరకట్ట ఏదైతుందో కరకట్ట మీదకి వెళ్ళి కూడా వరద వస్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది. ఈ నేపథ్యంలో గేట్లు మూసే సాహసం కూడా అధికారులు చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాగు తెగే అవకాశం ఉంటుంది. పెద్ద వాగు ఖచ్చితంగా ప్రాజెక్టు తెగితే మాత్రం ఇంకా తీవ్రమైనటువంటి ప్రభావం చుట్టూ గ్రామాలలో ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో రెస్క్యూ టీం ఒకటే వాళ్ళకి ప్రేరణంగా చూస్తున్నట్టు పరిస్థితి చూడొచ్చు. హెలికాప్టర్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని రక్షించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కానీ ఇంకా పూర్తి స్థాయి కూడా ఇక్కడ హెలికాప్టర్ అయితే వస్తుందా రావట్లేదని కూడా అధికారులు ఇంకేం చెప్పలేని పరిస్థితి చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా వెదర్ సానుకూలంగా లేని పరిస్థితిలో ఈ నైట్ మొత్తం ఏంటి పరిస్థితి అనేది కూడా వాళ్ళకైతే ఒక అక్కడ చూస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయి సంఘటనపై జిల్లా అధికారులు ఏమైనా స్పందించారా? అక్కడికి సహాయక చర్యలు ఏమైనా చేపడుతున్నారా? ఉదయం నుంచి కూడా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాడు. జిల్లా కలెక్టర్ స్పందించి అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి రెస్క్యూ టీమ్ ను పంపించాడు. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బందితో పాటు గజీతగాళ్ళను కూడా అక్కడికి పంపించాడు. పూర్తి స్థాయి కూడా వాళ్ళు 3 గంటల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు తీసుకురావడానికి, కానీ వాళ్ళ వల్ల కావట్లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే వరద ఎక్కువ ఉన్న నేపథ్యంలో చాలా ఉద్రిక్తతగా ప్రవహిస్తుంది. ఇంకా వరద తగ్గే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే నాన్ స్టాప్ గా వర్షం పడుతుంది ఉదయం నుంచి కూడా పూర్తిగా కూడా ఇంకా ఎగువన పడుతున్న వరద కూడా వస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కాపాడాలని ప్రయత్నం చేసిన 3 గంటలు కూడా వృధా అయిందని చెప్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు హెలికాప్టర్, ఖచ్చితంగా హెలికాప్టర్ ఉంటే మాత్రమే వాళ్ళని రక్షించగలుగుతామని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులు మాట్లాడారు. వెంటనే కూడా మంత్రి కూడా స్పందించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపిస్తున్నారు, హెలికాప్టర్ కూడా పంపిస్తున్నారు, రెస్క్యూ టీమ్ కూడా వస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. అందరూ సురక్షితంగా వాళ్ళు రక్షిస్తామని చెప్తున్నారు. కానీ హెలికాప్టర్ వచ్చే పరిస్థితి ఇక్కడ కనపడట్లేదు. ఎందుకంటే పూర్తి స్థాయి మనం చూసుకున్నట్టయితే ఆ వర్షం కొడుతుంది, చీకటి అవుతున్న నేపథ్యంలో హెలికాప్టర్ వర్షం కొట్టి చీకటి అయితే ఖచ్చితంగా ఆ లొకేషన్ కి పోలేదు. ఎందుకంటే వాగులు వంకలు ఉంటాయి, దట్టమైన అడవి ప్రాంతంగా అడవి పూర్తి స్థాయిలో కూడా కొద్దిగా ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళని ఎట్లా రక్షించాలనే దాని మీద కూడా అధికారులు కూడా అన్వేషణ చేస్తున్నారు. ఎప్పటికప్పటికి రివ్యూలు పెడుతున్నట్టు పరిస్థితి కాపాడుతుంది. అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇప్పుడు నారాయణపురం సంబంధించిన వరద ఆ ప్రభావం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నట్టు పరిస్థితి కాపాడుతుంది. వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడుతూ అంటే వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు కూడా ఛార్జింగ్ అయిపోయినాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కానీ వాళ్ళని పూర్తి స్థాయిలో రక్షిస్తామని చెప్పేసి కూడా అధికారులు అయితే భరోసా ఇస్తున్నారు. నవీన్, ఇప్పుడు అంటే ఇప్పటి వరకు చూసుకుంటే చీకటి పడుతుంది, మరి ఏ టైం వరకు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది? ఒక హెలికాప్టర్ వస్తే మాత్రమే వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడికి ఎవరు కూడా పోలేదు. తాళ్ళు కట్టి అక్కడికి వెళ్దామన్నా కూడా అలాంటి సాహసం కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే వరద ఎక్కువ ఉన్న నేపథ్యంలో కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే హెలికాప్టర్ ఏదైతే ఉందో ఆ హెలికాప్టర్ వస్తే మాత్రమే రక్షించవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే హెలికాప్టర్ల ద్వారా తాళ్ళు వేసుకోవడానికి ఎవరైతే రెస్క్యూ టీంలు ఉంటారో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళు దిగి మాత్రమే వాళ్ళు రక్షించగలుగుతారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా పడవలు కూడా వేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే వరద తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఆ ఫ్లోటింగ్ ఆగే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో హెలికాప్టర్ వస్తే మాత్రమే రక్షించొస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ వాతావరణానికి ఇప్పుడు హైదరాబాద్ నుంచి హుటాహుటిన బయలుదేరాలని కానీ దాదాపుగా గంట పడుతుంది ఇక్కడికి రావడానికి. ఈ నేపథ్యంలోనే వస్తుందా రాదనే దాని మీద కూడా అధికారులు స్పందన పూర్తి స్థాయిలో కూడా మీడియాకి చెప్పట్లేదు. ఎందుకంటే ఆ దాదాపుగా 30 మంది అక్కడ ఉన్న నేపథ్యంలో ఆ భయభ్రాంతులకు గురవుతారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భయభ్రాంతులకు గురవుతారని చెప్పి కూడా గోప్యంగా వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి హెలికాప్టర్ గారు ఇవన్నీ రాలేదు. అధికారులు అయితే మాట్లాడడం, మంత్రులు కూడా మాట్లాడారు. ఖచ్చితంగా హెలికాప్టర్ వస్తుందని అయితే చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. కానీ హెలికాప్టర్ వచ్చే పరిస్థితి కనపడట్లేదు. ఎందుకంటే ఒక పక్క వర్షం పడుతుంది, మరొక పక్క చీకటి అవుతున్న పరిస్థితి కాపాడుతుంది. ఇప్పటికల్లా వచ్చి ఉంటే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రెస్క్యూ చేసి కాపాడొచ్చు. కానీ ఇంకా టైం కాలయాపన చేసిన కొద్ది చీకటి అవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి కాపాడుతుంది. అంతేగాని వరద ఏమన్నా ఉద్రిక్తి పైన ఎగువలో కూస్తున్న వరద ఏమన్నా తగ్గుతా మాత్రం అప్పుడు
గేట్లు క్లోజ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కానీ గేట్లు క్లోజ్ చేస్తే ప్రాజెక్టుకి ప్రమాదం ఉంటుంది. ఇంకా పూర్తి స్థాయిలో దిగువలో ఉన్నటువంటి గ్రామాలకు తీవ్ర వరద పోటేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గేట్లు మూస్తే ఒక్కసారిగా వరద ఇప్పటికే ఏదైతే ఉందో పెద్దవాళ్ళకి సంబంధించిన పైన కట్ట మీదకి వెళ్లే వరద పోతున్నట్టు పరిస్థితి కాబడుతుంది. జస్ట్ ఒక 5 నిమిషాలు మూసినా గానీ తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా ఆ కట్టలు తెగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో ఒక తీవ్ర ఉత్కంఠ వాతావరణం అయితే అక్కడ కనపడుతుంది. టెన్షన్ వాతావరణం అయితే వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది. అధికారులు కూడా ఏం చెప్పలేని పరిస్థితి. అయితే పైన ఉన్నటువంటి మంత్రులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి. ఇమీడియట్ గా హెలికాప్టర్ వస్తే తప్ప వాళ్ళ ప్రాణాలు అయితే కాపాడే పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్టుమైసమ్మ ఆలయం సమీపంలో 15 మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఎటువంటి సమాచారం లేకుండా పెద్దబాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరదలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అశ్వారావుపేట మండలం పెద్దబాగు ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తడంతో గ్రామాల్లోకి వరద నీరు ముంచెత్తింది. నారాయణపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత నిర్మల పుల్లారావు ఉదయాన్నే వ్యవసాయ పనుల కోసం పొలంలోకి వెళ్లగా ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో నీటి ప్రవాహంలో చిక్కుకుని బయటకు రాలేక పొలంలోని చెట్టుపైకెక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్టమైసమ్మ ఆలయం సమీపంలో 15 మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఎటువంటి సమాచారం లేకుండా పెద్దవాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరదలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తడంతో గ్రామాల్లోకి వరద నీరు ముంచెత్తింది. నారాయణపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత నిర్మల పుల్లారావు ఉదయాన్నే వ్యవసాయ పనుల కోసం పొలంలోకి వెళ్లగా ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో నీటి ప్రవాహంలో చిక్కుకుని బయటకు రాలేక పొలంలో చెట్టుపైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచేస్తున్నారు. రైతులు వ్యవసాయ కూలీలు నీటి ప్రవాహంలో చిక్కుకుని బయటకు రాలేకపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. ఫోన్ చేయండి.